హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ డిష్ గోంగూర మటన్ కర్రీ. మటన్తో చాలా రకాల కర్రీస్ బిర్యానీలు చేస్తాం, కానీ గోంగూర మటన్ కర్రీ కాంబినేషన్ అయితే మంచి స్పైసీగా పుల్ల పుల్లగా ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. అందులోనూ మా చిన్నకి నేను చేసిన గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం. సో నా స్టైల్లో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి సాజీరా, లవంగా, ఇలాయచీ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, చిన్న గ్లాస్ వాటర్ వేసి 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చాను. మరొక పక్క ఒక కట్ట గోంగూర తీసుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఇలా ప్యాన్లో వేసుకుని గ్యాస్ సిమ్లో ఉంచి జస్ట్ 2 minutes మూత పెట్టి ఉడకనివ్వండి. గోంగూర త్వరగానే మెత్తబడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్మాల్ కప్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక తాలింపు కొరకు చెక్క, లవంగా, ఇలాయచీ, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయ చీలికలు, గుప్పెడు సన్నగా తరిగిన ఆనియన్స్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్ వేసి కలపండి. దీంట్లో ముందుగా కుక్కర్లో ఉడకపెట్టిన మటన్ వేసి కొద్దిగా కలుపుకోండి. గోంగూర మటన్ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం, ఉప్పు, మసాలాలు ఎక్కువగానే పడతాయి. సో మీ రుచికి తగ్గట్టుగా మసాలాలను వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడరు వేసి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన మటన్ వాటర్ని, గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకోండి. ఇక్కడ చిన్న విషయం గుర్తుంచుకోండి, మటన్ లేతగా ఉంటే 5 to 6 విజిల్స్ సరిపోతాయి. ఇదిలా కలిపిన తర్వాత రుచి చూసుకొని సాల్ట్ తగ్గితే వేసుకోండి. తర్వాత మూత పెట్టి 5 minutes వరకు మంచిగా ఉడకనివ్వండి. చూసారా, మటన్ని ముందుగా కుక్కర్లో వేరుగా ఉడకబెట్టడం వల్ల మటన్ మెత్తగా ఉడికి ఉంటుంది కాబట్టి గోంగూర పులుపు మటన్లో బాగా కలిసిపోయి టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన ట్రెడిషనల్ గోంగూర మటన్ కర్రీ రెడీ. నేను వీడియోలో చెప్తే దీని రుచి మీకు అర్థం అవ్వదు. సో మీరు గోంగూర మటన్ కర్రీ ట్రై చేసి ఇలా వేడి వేడి రైస్తో తిని చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.